తమ్ముడు పేరు? నా పేరు రేపాక స్వామి. రేపాక స్వామి. మొత్తం ఈ పగటిపూట షాయి దుకాణం కాడ కూర్చొని ఏం చెప్తారు? ఏముందన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి దగ్గరలో. ఆల్రెడీ బీజేపీ నుంచి రఘునందన్ రావును ప్రకటించారు. ప్రచారం కూడా స్టార్ట్ చేసిండు. ఆల్మోస్ట్ గెలుపు దగ్గరలోనే ఉన్నాడు రఘునందన్ రావు. మొత్తం పోలింగ్ అయిపోయినట్టు ఆల్రెడీ రఘునందన్ రావు గెలుపు ఖరారులోనే ఉన్నాడు. అపోజిషన్ మన వాళ్ళు ఉన్నారు, అపోజిషన్ వాళ్ళకు కూడా అభ్యర్థులను కూడా ఖరారించే అది లేదు. అభ్యర్థులే లేరు అసలు. మెదక్ రఘునందన్ రావుతో పోటీ వాడే అభ్యర్థులే లేరు. అంతేనటవా? టీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి ప్రకటించిరా? వెంకటరామరెడ్డి అబ్బా, ఇంకా నయమే మాకు బీజేపీకి, ఇంకా నయమే. మూడోసారి ముచ్చట మా ప్రధాని మోదీ గారిని చేసుకుంటాం మేము. ఎట్లా ఈసారి మూడోసారి ఏదేమైనా సరే ప్రధాని మోదీ అయిపోతాడు ఆల్రెడీ. అంతేనటవా? ఖచ్చితంగా ఎవ్వరు ఏం చేసినా ఖచ్చితంగా అయిపోతాడు మోదీ. ఎందుకు అట్లా? మీ బీజేపీ ఏం చేసిందని? ఎంత డెవలప్మెంట్ చేసింది? రామ మందిరం ఇన్నేళ్ళు చేసి రోజులన్న రామ మందిరం కట్టించిరా. ఆల్రెడీ మా ఇంట్లో ముసలమ్మ, మా గల్లీలో ముసలమ్మని అడిగిన, అమ్మ నువ్వు దేనికి ఎత్తావు అంటే, పిల్లగాక మోదీ అట కదా. మా ఇంటికాడ కరుపనికి పోతే పైసలు మోదీ ఎత్తున్నాడు కదా. అబ్బా మోదీకి వేయాలి ఈసారి. ఎవ్వరు పుట్టిన పిల్లగాడి నుంచి ముసలామె దగ్గర దాకా అడిగితే ఒకే ఒక మాట చెప్తారు. ఏమన్నమాట అంటే మోదీ. ఏమనంటే మోదీ మోదీ మోదీ. అట్లే మా రఘునందన్ రావు మెదక్ నుంచి కూడా ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసిండు. ఎందుకు అబద్ధాలు? మా గల్లీలో మోదీ తెలుసు, పువ్వు గుర్తు తెలుసు. ఖచ్చితంగా ఈసారి ఏదేమైనా సరే మన 18 నియోజకవర్గాల మినిమం 12 నుంచి 14 అట్లా గెలుస్తుందని నాకైతే అంచనా ఉంది. అంతే, ఖచ్చితంగా ఏదేమైనా సరే ఒక 12 అయితే అప్పచెప్తాం. మా మోదీ సర్కార్ కు ఖచ్చితంగా ఒక 12 అప్పచెప్తాం. ఖచ్చితంగా తప్పకుండా అది ఖచ్చితంగా గెలుస్తాం. వెంకటరామరెడ్డికి ఇచ్చుడు అంటే ఇంకా మాకు ఒక ప్లస్ పాయింట్. భూ నిర్వాసితులు రంగనాయక సాగర్ ఉన్నారు, మల్లన్న సాగర్ ఉన్నారు. ఎంత దోసుకున్నారు, ఎంత అన్యాయం జరిగింది. మా పెద్ద కొడురు మా నిర్వాసితులు చాలా రోజులు ధర్నా చేసిరు. వాళ్ళైతే నాకు తెలిసి మా ఊళ్ళో ఒక 2000 ఓట్ బ్యాంకింగ్ ఉంటే ఒక 1500, 1000 నుంచి 1500 బీజేపీకి మా రఘునందన్ రావు పడే ఉద్దేశం ఉంటది. పెద్ద బాబు మంచి ఆలోచన చేసి పెద్ద బాబు ఎక్కడనే పెద్ద బాబుని పోయి వెంకటరామరెడ్డికి ఇస్తారు. ఆయనకి ఇచ్చుడు అది కానిపోయి ఉంటాయి కదా. ఎంత లెక్కలు ఉన్నా కాదు. ఇక రఘునందన్ రావుకు పోటీ ఎవరు లేరు. మెదక్లా రఘునందన్ రావును ఢీ కొట్టేటోళ్ళు ఎవరు లేరు. ఇక అయిపోయింది ఆల్రెడీ గెలుపు. వెంకటరామరెడ్డికి ఇచ్చిరంటేనే అయిపోయినట్టు. ఆల్మోస్ట్ బాగా రఘునందన్ రావు ఢీ కొట్టే నాయకుడిని ప్రకటిస్తే ఎట్లుంటది? ఎంత ప్రకటించిన రఘునందన్ రావు గెలుపు మెదక్ లో ఖాయం, 100% ఖాయం. ఎందుకంటే ఆయన అండర్ గ్రౌండ్ లా వర్క్ చేసుకుంటుండు. అంతకంటే ముందు మోదీ సర్కార్ చేసిండు. గ్రామ పంచాయతీ నిధులు కూడా నేను ఇప్పటి వరకు 23, 24 ఇప్పుడు 22, 23 ఆ లెక్కన వాటిని చూస్తే కూడా గ్రామ పంచాయతీ నిధులు మొత్తం సెంట్రల్ ఉంటాయి. కేంద్రం మన స్టేట్ గవర్నమెంట్ ఒక్క ఫండ్ ఇవ్వాలి. ఫండ్ ఏమి ఇచ్చింది? గ్రామ డెవలప్మెంట్ మొత్తం కేంద్రం ఎత్తుంది. ఇంకేం చేయాలి? ఈ విషయాన్ని మీరు గ్రౌండ్ లో జనాల తీసుకుపోతున్నా నేను. మా ఉంది మా గల్లీలో మా గల్లీలో ముసలమ్మ నుంచి పెద్దోళ్ళ దాకా మోదీ సర్కారు మీకు ఏమేం చేస్తుంది, ఎంత ఇస్తుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. చెప్పినా కూడా నా వంతు సాయంగా నేను ఖచ్చితంగా బీజేపీని ప్రజల దృష్టికి తీసుకోవతా ఏమేం చేస్తుందో. బయట పరిస్థితుల సంబంధం లేకుండా, క్యాండిడేట్ తో సంబంధం లేకుండా బీజేపీ అయితే గెలుస్తుంది. మోదీ సర్కార్ ఆడ మూడోసారి ముచ్చటగా ఎంత మంది వచ్చినా, ఎంత మంది ఏం చేసినా. మీరు ఎన్నికలకు ముందట అన్ని డ్రామాలు చేస్తారు కదా, మరి అన్ని వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళు అరెస్ట్ చేసుడు, ముందు అరెస్ట్ చేయలేదు. అది డ్రామా ఎందుకైతే దానికి ఒక సమయం వస్తుంది, సందర్భం వస్తుంది. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది కరెక్ట్ ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు తీసుకుపోయి ఆడ పెట్టినాం అనుకో, నువ్వు నన్ను పుసరు అరెస్ట్ చేసినా మన కోర్టులో కేసు ఎత్తావు, మళ్ళీ రిటర్న్ మా మీదకి వస్తుంది. ఒక ఆధారం బట్టి ఇప్పుడు ఎవరినైనా, ఇప్పుడు ఆయన కవితను కాకుండా సపోజ్ కేసీఆర్ నా హరీష్ రావు నా ఎవరిని అరెస్ట్ చేయాలని ఒక ఆధారం ఉండాలి. ఆధారంతో తీసుకొని పోయి అరెస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కవితనే లిక్కర్ స్కామ్ కవితనే కాదు, ప్రతి ఒక్కరిని ఒకరిని అందరికీ తప్పు చేసిన ప్రతి ఒక్కరు చట్టానికి అందరు సమానమే. బీజేపీ తన పని తను చేసుకుంటూ పోతుంది. కష్టపడ్డోళ్ళకు ఫలితం ఉంటుంది. బీజేపీలో అట్లానే ఏమి ఉండదు. బీజేపీ తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంటది. మెదక్లో ఇప్పుడు ఎవరు పోటీ కాదంటారు? రఘునందన్ రావుకు పోటీ కాదు. ఇక నేను చెప్తున్నా 100% గెలుపు ఖాయమైంది. ముసలవ్వ నుంచి నాకు తెలిసిన నా గ్రౌండ్ వర్క్ ప్రకారం ముసలవ్వ నుంచి పెద్ద మన చిన్న పిల్లాడి వరకు ఏమంటారు అంటే మోదీ సర్కార్ అంటగా మళ్ళా మోదీ అత్తడగా మోదీ పేరు మొత్తం మారుమోగింది. రామ మందిరం కట్టినప్పుడు మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ అయినా అంతా తెలిసిపోయింది జనాలకు. ఓలో ఏంది ఏం కదా అనేది తెలిసిపోయింది ఆల్రెడీ. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉంది బలంగా. ప్రభుత్వం చాలా గట్టిగా పనిచేసే అవకాశం ఉంటది మీకు. అంటే సెంట్రల్ లో చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. మొత్తం దేశవ్యాప్తంగా
నేషనల్ పార్టీ కాబట్టి మీది వేరే తలకి పుట్టది. ఇగో గల్లీలో సీట్ ఎవరైనా కొడతారు, ఢిల్లీలో కొట్టేటానికి ఒక దమ్ము ఉంటది. గల్లీలో సీట్ ఎవరైనా గల్లీ ఇప్పుడు చిన్న చిన్న జాబులు కానిస్టేబుల్ జాబులు ఎవరైనా కొడతారు. ఒక కమిషనర్ సిపి కొట్టేటోళ్ళకి ఒక అది ఉంటుంది, ఒక క్యాడ్ ఉంటుంది. మా మోడీ సార్ అట్లా ఉంటుంది మినిమం. గల్లీలో సీట్ ఎవరైనా కొడతారు, ఢిల్లీలో కొట్టే వాడికి ఒక రేంజ్ ఉంటుంది. మా మోడీ సార్ అట్లా ఉంటుంది, మినిమం ఉంటుంది. మా మోదీ సార్ అట్లా ఉంటాడు. మూడోసారి ముచ్చటగా మా ప్రధాని మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశాడు. 100% 400 సీట్లు ఖచ్చితంగా దాడుతాయి బీజేపీకి. ఇప్పుడు మెదక్ సంబంధించి ప్రత్యేకంగా బీజేపీకి చేసిందని ఏం చెప్తారు సార్? ఇక ఎన్నో యూపీలో రామ మందిరం కట్టడు, ఇంకెన్నో ఏదో చేసుడు కాదు. మెదక్ ఎందుకు అన్న, మెదక్ దాకా తీసుకోకు. మా గ్రామమే పెద్దకూడూరు గ్రామమే, నా పెద్దకూడూరు గ్రామమే చెప్తున్నా. మన గ్రామాభివృద్ధికి కేంద్రం మొత్తం ఫండ్ ఇచ్చేదే కేంద్రమే. గ్రామ పంచాయతీ నేను మొన్న ఫండ్ చూసినాం. కేంద్రం నుంచి ఎంత వచ్చింది, మన స్టేట్ నుంచి ఎంత వచ్చింది ఫండ్ చూసినా. మొత్తం సెంట్రల్ ఫండే ఉంది. స్టేట్ చేసింది ఏం లేదు, ఊరికి చేసింది ఏం లేదు. స్టేట్ ఏదో చెప్పుకోవడం అది ఉంటుంది, ఒక శాస్త్రం ఉంటుంది, అది చెప్పుడు ఎందుకు కానీ ఆ శాస్త్రం ఉంటుంది. బర్రె ఏ మందలా కడితే వచ్చి మన మందలు ఇచ్చింది లెక్క. అది పైసలు ఎన్ని నుంచి వస్తేంది, నేనే ఇచ్చిన గంతే పైసలు నేను ఇచ్చిన, అట్లా చెప్పుకున్నారు. ఈ పథకాలు ఒక్కటే కాదు, ప్రత్యేకంగా ఇంకేం చేశారు, అభివృద్ధి పనులు ఏం చేశారు అని చెప్పుకుంటారు మీరు జనాలకి? అభివృద్ధి పదం అంటే ఇంతకుముందు చెప్పిన గీడ పోతే నరసాపురం రైల్వే ఎవరు తెచ్చిరు, మా మోదీ సర్కార్ తెచ్చిరు. ఆ రోజు రైల్వే ఓపెనింగ్ రోజు పెద్దలు ఒళ్ళు చేసిరు, మేము తెచ్చినాం, వాళ్ళ ఫోటో ఉండదు వీళ్ళ ఫోటో ఉండదు అని. తెచ్చింది మా సారు మోదీ సార్ తెచ్చిండు. వాళ్ళు తెచ్చింది అదే వాస్తవానికి కష్టపడ్డ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి దక్కుతుంది ఆటోమేటిక్. ఇప్పుడు నేనే చేసుకోవాలి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ప్రజలకు తెలుస్తుంది ఎవరు చేసిరు ఈ పని, మోదీ సర్కార్ చేసిండు. రైల్వే వాళ్ళు తెస్తారు, మోదీ సర్కార్ తెచ్చిండు. అదే అట్లా కొన్ని పనులు చేసిండు. నువ్వు ఇలా ఇప్పుడు పబ్లిక్ టాక్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటి వరకు 100 సార్లు మోడీ అన్నవచ్చు. అవునవును. అంటే ఈ మోడీ పేరు చెప్పుకునే గెలుతారా మీరు? మీ లోకల్ క్యాండిడేట్ ఏమైనా ఉందా? ఇగో మోదీ సర్కార్ అంటే మోదీ పేరు ఉంటది, దానికి తగిన విధంగా కూడా రఘునందన్ రావు మేలుకుంటాడు. ఇప్పుడు మోదీ సర్కార్ ఏంది, మా రఘునందన్ రావు కూడా ఏం చేయలేడుగా. ఒకవేళ ఈసారి 100%కు 200% మా మోదీ సర్కారు అనౌన్స్ ఈసారి అది చేశారు. చేసిన తర్వాత ఏమన్నా కేంద్ర పదవులు 2-3 ఇచ్చారు అనుకో, ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేసి నెక్స్ట్ టైం బీజేపీ తెలంగాణలో ఫామ్ చేసే విధంగా కూడా ఉంటుంది 100%. ఆల్రెడీ చెప్తున్నారు బీజేపీ కార్యకర్తలు కూడా ఈసారి కొంచెం గ్రోత్ అయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో ఫామ్ చేస్తుందనే నాకు నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా.